పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కొలెస్ట్రాల్ ఈ పదం వినగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అమ్మో, కొలెస్ట్రాల్ నాకు ఎక్కువ ఉన్నాయా, అయితే లేనిపోని రోగాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి, ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని భయపడిపోతూ ఉంటారు. కొలెస్ట్రాల్ అనేవి సాధారణంగా మన శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్డ్‌గా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. బట్ ఈ కొలెస్ట్రాల్‌లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ 2 రకాలుగా ఉంటాయి. సో, ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతాయి? సో, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని ఏ రకంగా మనం తగ్గించుకోవాలి? దీనికి డైట్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? సో, కొలెస్ట్రాల్‌కి వన్స్ మనం మెడిసిన్ అనేది యూజ్ చేశాము అనంటే జీవితాంతం ఆ మెడిసిన్స్‌ని కంటిన్యూ చేయమంటారు. బట్ అలా మెడిసిన్ అనేది అసలు అవసరమే లేకుండా కేవలం మన డైట్ తోటి మన కొలెస్ట్రాల్‌ని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు? సో, ఇవాళ మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు వి స్పార్కల్ నుంచి వినీల గారు. సో, మనందరికీ సుపరిచితులే, పరిచయం అవసరం లేదు. హాయ్ మ్యామ్. Hi. ఎలా ఉన్నారు? Yeah, I'm fine. How are యాహ్! you? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయామ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడగానే అందరూ చెప్తూ ఉంటారు, మేడం మీరసలు ఏం మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఎలాంటి డైట్ తీసుకుంటూ ఉంటారు? ఎలా మీరు ఇంత లీన్‌గా ఉంటారు? ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారని. బట్ నాకది అడగాలనిపించటం లేదు. యాక్చువల్‌గా డైట్ మీరు యాజ్ యూజువల్‌గా డైటీషియన్ కాబట్టి, సో, మీరు ఎలాగో డైట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. హ్మ్. బట్ డైట్ చేసేటప్పుడు చాలామంది వాళ్ళ స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది. అండ్ సాగీ అయిపోతది. ఇవన్నీ చెప్తారు గదా! మీ దగ్గర అలా కనిపించేదేంటి? మీ స్కిన్ ఎందుకు అంత గ్లోయింగ్‌గా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, కొరియన్ స్కిన్‌లా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చాలా అమేజింగ్‌గా ఉంది మీ స్కిన్ చూసేటప్పుడు డైరెక్ట్‌గా. థాంక్ యూ. డైట్‌కి, స్కిన్‌కి రిలేషన్ ఉంటుందా? డైట్‌కి, స్కిన్‌కి, స్లీప్‌కి కూడా రిలేషన్ ఉంటుంది. ఓకే. అంటే మీ స్కిన్ కూడా స్కిన్ బావుండాలి అంటే క్వాలిటీ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. అండ్ డైట్ ఆబ్వియస్‌లీ యాంటీ ఆక్సిడెంట్స్, కరెక్ట్ ఫ్యాట్స్, కరెక్ట్ ప్రోటీను. హ్మ్. సో, హెల్తీ ఈటింగ్ అనేది, క్లీన్ ఈటింగ్ అనేది కరెక్ట్‌గా హైడ్రేట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్‌గా స్కిన్ ఏంటి మన హెల్త్ కూడా బావుంటుంది. సో, మీ సీక్రెట్ అదే అయితే. రైట్? హ్మ్. సో, అందరు కొలెస్ట్రాల్ గురించి మనం అందరూ సీక్రెట్ అంటారు గానీ, బట్ నా డైట్ చేసే వాళ్ళందరూ గూడా ఆల్‌మోస్ట్ 80% అలానే ఉంటారు. అలానే ఉంటారు. నేను కూడా తర్వాత అదే డైట్ ఫాలో అవ్వాలనుకుంటే మిమ్మల్ని అడిగి ఆ సీక్రెట్ తర్వాత అడుగుదాం అనుకున్నాను. బట్ ఇక్కడే అడిగేసాను నేను. ఓకే మ్యామ్. సో, ఈరోజు వీడియోలో మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడదాం. సో, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే కొలెస్ట్రాల్ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు గదా! సో, ఇందులో ఉన్నటువంటి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి? దీన్ని అసలు డైట్‌తో కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే అందరూ గూడా మెడికేషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారు గదా! సో, వన్స్ మెడికేషన్ స్టార్ట్ చేశారంటే అది కంటిన్యూ చేయండి అని చెప్తూ ఉంటారు. సో, అలా మెడికేషన్ ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు డైట్ తోటి దాన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయొచ్చంటారు? యాహ్! అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా అంటే ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ చాలా ఆహ్, హై లెవెల్స్‌లో పెరిగుంటాయి కొంతమంది. వాళ్ళు మెడికేషను అండ్ డైట్ 2 చేయొచ్చు. ఓకే. ఒక మోడరేట్ లెవెల్‌లో గనక ట్రైగ్లిజరైడ్స్ ఉంటే వాళ్ళు డైట్‌తో కంటిన్యూ చేయొచ్చు. అంటే హ్మ్. డాక్టర్ సలహాతో. ఓకే. కొంతమందికి హెరిడిటీ వల్ల కూడా కొలెస్ట్రాల్ అనేది ఎంత చేసినా, తగ్గించినా మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది. సో, ఓకే. వాళ్ళు ఎప్పుడూ డైట్‌లో జాగ్రత్త తీసుకుంటూనే ఉండాలి. ఓకే. ఆ! కొంతమందికి అది అది చాలా తక్కువ నంబర్ అని చెప్పొచ్చు. హ్మ్. బట్ కొలెస్ట్రాల్ అనేది మనం అంటే ఇప్పుడు మనం మన మన బాడీ ఫ్యాట్ వేరు, బ్లడ్‌లో కొలెస్ట్రాల్ వేరు. సో, బ్లడ్‌లో కొలెస్ట్రాల్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి, హార్ట్ ఇష్యూస్ వస్తాయి, రైట్. హార్ట్‌లో హ్మ్. బ్లాకేజెస్ వస్తాయని మనం భయపడుతూ ఉంటాం. హ్మ్. సో, ఈ కొలెస్ట్రాల్‌ని ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ గనక మనం పాటిస్తే 100% దాని నుంచి గెట్ రిట్ అవ్వచ్చు. యాహ్! బట్ చాలామంది ఐ మీన్ కొంతమంది మనం చూసుకుంటే లీన్‌గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో, సాధారణంగా ఏంటంటే కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి అంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళకి ఎలాగో ఉంటుంది కొలెస్ట్రాల్. బట్ సన్నంగా ఉండే వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ చూస్తూ ఉంటాం గదా! అదే కొంతమందికి ఎపిథీలియల్ సెల్ పైన ఫ్యాట్ ఎక్కువ రాదు. హ్మ్. వాళ్ళకేమవుతది బ్లడ్‌లో కొలెస్ట్రాల్ రేషియోస్ పెరిగిపోతా ఉంటాయి. వాళ్ళు చెక్ చేయించుకోలేదనుకోండి, అంటే నేను సన్నగానే ఉన్నానని ఇంకా ఎక్కువ తింటూ ఉంటారు. సో, హ్మ్. సన్నగా ఉండే వాళ్ళకి డయాబెటీస్ రాదు అని, సన్నగా ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ రాదు అనేది ఎక్కడ లేదు. సో, హ్మ్. డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్, యువర్ హార్మోనల్ ఇష్యూ, మీరు తీసుకునే ఫుడ్డు, మీ హ్మ్. లైఫ్ స్టైలు అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కొలెస్ట్రాల్. సో, యూ నీడ్ రైట్. టు గెట్ చెక్డ్ ఎవ్రీ అదర్ 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ. హ్మ్.
సో కొలెస్ట్రాల్ ఉన్నాయి అని తెలిసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డైట్ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. లైక్ చికెన్, మటన్ లాంటివి తినకూడదు. అండ్ కొబ్బరి లాంటివి తీసుకోకూడదు. వాటన్నిటిని దూరం పెట్టాలి. గ్రౌండ్ నట్స్ తీసుకోవద్దు. ఇట్లా చాలామంది అనుకుంటూ వాటన్నిటిని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు పూర్తిగా. ఎంతవరకు కరెక్ట్? ఫ్యాట్ అనేది, గుడ్ ఫ్యాట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్స్ తగ్గకూడదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, అవి అంటే ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ ఐటమ్స్, ఇవన్నీ షుగరీ డ్రింక్స్, ఇవి కట్ చేయాలి. ఇవి ఫ్యాట్ చేయవు. ఎనీథింగ్ క్యాలరీస్ ఇంటేక్ లో తీసుకోవటం వల్ల గుడ్ థింగ్స్ మనకి హార్మ్ చేయవు. సో ఏం తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ కొలెస్ట్రాల్ ఉందనగానే అట్లీస్ట్ వాకింగ్, ఒక 45 మినిట్స్ వాకింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కట్ చేయాలి. తర్వాత క్లీన్ ఈటింగ్, అంటే సలాడ్స్ ఎక్కువ తినాలి. సాలడ్స్ కూడా ఏం తినచ్చు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సాలడ్స్ తింటూ మనం క్యాలరీ డెఫిసిట్లో గుడ్ కొలెస్ట్రాల్ రేషియోని పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ రేషియోని తగ్గించుకుంటూ క్యాలరీ డెఫిసిట్లో డైట్ చేసి వాకింగ్ చేస్తే 100% మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వితిన్ 2 to 3 months మీకు నెంబర్స్ అనేవి డౌన్ అవుతాయి. ఎందుకంటే నా దగ్గర ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ నేను ఆ ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉంటాను నా క్లయింట్స్తో. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఒబెస్గానే ఉంటారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ డయాబెటీస్ క్లయింట్స్ అయి ఉంటారు. సో ఆ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ట్రైగ్లిజరైడ్స్, LDL రేషియోస్ ఎక్కువగానే ఉంటాయి. సో అవి తగ్గించడానికి నేనైతే 100% 3 months 2 monthsలో నేను విజబుల్ రిజల్ట్స్ అయితే తీసుకొస్తాను. ఓ దట్స్ గ్రేట్. మరి ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువగా చూస్తామంటున్నారు కదా, సో వాళ్ళకి వెయిట్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత కొలెస్ట్రాల్ అట్లా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారా? ఎట్లా ఉంటుంది మీ దగ్గర? కంపల్సరీగా మీరు క్యాలరీ డెఫిసిట్ చేయాల్సిందే. ట్రైగ్లిజరైడ్స్ కానీ ఏదైనా మనకు తగ్గాలి అంటే. సో కంపల్సరీగా వెయిట్ మీద కూడా పడుతుంది. వెయిట్ కూడా తగ్గాలి. ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ తగ్గాలి విత్ ఆల్ గుడ్ న్యూట్రియంట్స్. అండ్ కొన్ని స్పెసిఫిక్గా మనం పాటించాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆనియన్ జ్యూస్ తాగిన, ఇప్పుడు ఆనియన్స్, రా ఆనియన్స్ ఉన్నాయి కదా, రా ఆనియన్స్ కొంచెం అల్లము వేసి మిక్సీ వేసేసి వడగట్టి ఆ జ్యూస్ ఒక రోజు తాగాలి. గార్లిక్, సింగిల్ గార్లిక్ అని ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఆనియన్స్ కూడా మనం ఫర్మెంట్ చేయొచ్చు అనమాట. ఆనియన్స్ సన్నగా, రెడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి బాగా అదిమి పెట్టి దాంట్లో ఒక స్పూన్ వెనిగర్ వేసి నీళ్లు దాని నిండా పోసి గట్టిగా మూత పెట్టేసి ఒక 24 hours ఆర్ 3 days, 2 days అన్నా 3 days అన్నా ఫర్మెంట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నిమ్మకాయ పిండేసుకొని చక్కగా ఒక బౌల్ తింటాము. లేదా ఆనియన్ జ్యూస్, ఆనియన్ గార్లిక్ మిక్సీ వేసేసి వడగట్టుకొని ఒకరోజు ఆనియన్ జ్యూస్, ఒకరోజు ఫర్మెంటెడ్ ఆనియన్స్ తింటాము. సింగిల్ గార్లిక్ అని దొరుకుతుంది. ఓకే. ఆనియన్ కి సో కొలెస్ట్రాల్ తగ్గించే కూడా ఉంటుంది. ఓకే. హెయిర్ పెరగడానికి, హెయిర్ బ్రేకేజ్ తగ్గడానికి, బీపీ కంట్రోల్ అవ్వడానికి. ఓకే. బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అండ్ సింగిల్ గార్లిక్, ఇది కాశ్మీరీ సింగిల్ గార్లిక్ అంటారు. హిమాలయాస్ నుంచి మనకు వస్తుంది, అంటే అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అవి కొన్ని సింగిల్ గార్లిక్స్ తీసుకొని దాని నిండా అదే తేనె వేసి కొంచెం బ్లాక్ రాక్ సాల్ట్ వేసేసి ఫర్మెంట్ చేసేసి ఒక 3 days ఫర్మెంట్ అయిన తర్వాత ఇంకా అది ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, చక్కగా అలా అయినా తినచ్చు. ఎవ్రీడే ఒకటి పరగడుపున, ఒకరోజు ఆనియన్ జ్యూస్, ఒకరోజు ఫర్మెంటెడ్ ఆనియన్స్, ఒకరోజు సింగిల్ గార్లిక్. ఇది కంపల్సరిగా ఈ 3 తీసుకుంటే ఎన్ని రోజుల వరకు అట్లా 3 months వరకు? 3 months తీసుకుంటూ అన్ని మళ్ళీ ఫ్రైడ్ ఐటమ్స్ తింటే నేనేం చేయలేను, ప్రాసెస్డ్ ఫుడ్ తింటే నేనేం చేయలేను. మీట్ అవాయిడ్ చేయాలి. చికెన్ బ్రెస్ట్ ఈజ్ ఓకే, ఎగ్స్ ఆర్ ఓకే, ఫిష్ ఆబ్వియస్లీ గుడ్, ఫ్యాటీ ఫిష్ మంచిదే. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ HDL, అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకుంటూ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ తక్కువ మోతాదులో తీసుకుంటూ మైదా, పాస్తా ఇవన్నీ కొంచెం ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే షుగర్ రేజ్ అవ్వకుండా, బ్లడ్ షుగర్స్ రేజ్ అయినా మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో కిన్వా తినచ్చు, రెడ్ రైస్ తినచ్చు, బ్లాక్ రైస్ తినచ్చు. ఈ 3 చాలా బెస్ట్ థింగ్స్ ఈ 3 months కొంచెం కొలెస్ట్రాల్ తగ్గేదాకా. అవి తీసుకుంటూ ప్రోటీన్ ఎక్కువగా తింటూ మీట్ తగ్గించుకుంటూ, రెడ్ మీట్ తగ్గించుకుంటూ,
సో పల్సెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఈ సాలడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఎవ్రీడే మార్నింగ్ ఆనియన్ జ్యూస్ కానీ సింగిల్ గార్లిక్ కానీ ఇవన్నీ తీసుకుంటూ మనం మార్నింగ్ ఎప్పుడైనా ఒకవేళ స్కిప్ అయితే దాన్ని ఈవినింగ్ టైం తీసుకోవచ్చా? లేదు, మార్నింగ్ తినొచ్చు ఎప్పుడైనా, బట్ మార్నింగ్ తీసుకోవటమే మంచిది. ఓకే. పరగడుపునే నార్మల్‌గా యా తీసేసుకోవాలి. పరగడుపుని తీసుకోవటమే మంచిది. ఓకే. సో ఇలా 3 మంత్స్ కనుక చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ హ్మ్. మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ అంటే ఇన్సులిన్ స్పైక్స్ని కంట్రోల్ చేసుకుంటూ కనుక మానిటర్ చేస్తే 100% మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఓకే. సో ఇప్పుడు డైట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అంటారు గదా! సో ఇప్పుడు ఈ రకంగా అందరికీ సెట్ అవుతుందంటారా? యా ఇది ఈ రకంగా ఎవరికైనా సెట్ అవుతుంది. అసలు తినే పద్ధతే ఇది. మ్యామ్ మరి మీ డైట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది వెనిల్లా డైట్ అనంటే. అండ్ నైట్ డ్యూటీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మీరు డైట్ అనేది ఇవ్వను, నేను రిఫర్ చేయను అని చెప్తూ ఉంటారంట. ఎందుకని? ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే మీ బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ అనేది కంట్రోల్‌గా ఉండాలి. సో నైట్ మేలుకోవటం వల్ల మీ బాడీ కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ స్పైక్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఓకే. సో నేనప్పుడు ఎంత డైట్ చేపిచ్చినా కూడా యూజ్ ఉండదు. మరి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ రాత్రులు చాలా మంది అది వాళ్ళ యూఎస్ బేస్డ్‌వి ఉంటాయి యాహ్! గదా! వాళ్ళ ప్రొఫెషన్ గదా! ఇప్పుడు నేను తీసుకున్న నేను 100% ఇవ్వలేను. 50% ఇవ్వగలను. ఓకే. ఐ కెన్ మానిటర్ కొంచెం ఇన్సులిన్ స్పైక్స్‌ని మానిటర్ చేయగలం గానీ, బట్ ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా మనం ఏమీ చేయలేం నిద్ర లేకపోతే. ఓకే. కానీ వాళ్ళకి ఎప్పటినుంచో ఇది అలవాటయిపోయి ఉంటుంది కదా! సో, మార్నింగ్ టైమ్ స్లీప్ అనేది వాళ్ళకి ఎప్పటినుంచో అలవాటయిపోయి ఉంటుంది గదా! సో, అదే. వాళ్ళలోని కార్టిసాల్ రిలీజ్ కాదనంటారా? వాళ్ళు అవుతుంది. మార్నింగ్ డెఫినెట్‌గా నిద్రపోయేటప్పుడు? అవుతుంది. వాళ్ళు నైట్ మేలుకునే వాళ్ళందరికీ కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినట్టు మనకు తెలీదు. మనకు స్ట్రెస్ ఉన్నట్లు మనకు తెలీదు. హ్మ్. అంటే విల్ బి బిజీ ఇన్ అవర్ ఓన్ థింగ్స్. సో ఓకే. ఒక 50% వరకు మనం వాళ్ళని కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఫ్యాట్‌ని కంట్రోల్ చేయొచ్చు. బట్ మార్నింగ్స్ డైట్ చేసి నైట్ కరెక్ట్‌గా ప్రాపర్‌గా స్లీప్ పడుకునే వాళ్ళకి స్లీప్ కరెక్ట్‌గా ఉండే వాళ్ళకి వచ్చినంత రిజల్ట్స్ నైట్ షిఫ్ట్ వీళ్ళకి చేసే రాదు. వాళ్ళకి రావు. అండ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రిజాల్వ్ అవ్వవు. ఓహ్! ఓకే. సో సో, అందుకనే నేను వాళ్ళకి రికమెండ్ వాళ్ళకి చేయట్లేదు. రికమెండ్ చేయను. బట్ ఇంక తప్పదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను డైట్ మీదే ఆధారపడతాను అంటే, చేస్తాను అంటే ఐ విల్ డెఫినెట్‌లీ ఓకే. టేక్ ఇట్. మీరైతే కంప్లీట్‌గా 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వరు ఇవ్వను. వాళ్ళకి. ఒక 50% వరకైతే యాహ్! క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 50% అవుతుంది. మ్యామ్ వి హర్డ్ మీరు ఫారిన్ కంట్రీస్‌లో ఉండే వాళ్ళకి కూడా డైట్ ప్లాన్స్ ఇస్తున్నారని. సో, వాళ్ళ అప్రోచింగ్ ఎలా ఉంటుంది? సో, ఎలా ఇస్తారు వాళ్ళకి డైట్ ప్లాన్స్? అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్‌ని కూడా బేస్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది గదా! ఎట్లా చేస్తారు దాన్ని? గుడ్ క్వెషన్. అంటే ఫారెన్ వాళ్ళు కానీ, ఇక్కడ ఔట్ ఆఫ్ హైదరాబాద్ గాని అందరూ ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు. ఆన్‌లైన్ ఓకే. కన్సల్టేషన్ అంతా మా కౌన్సిలర్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు డయాబెటీస్ ఉందా? బీపీ ఉందా? గెస్టేషనల్ థైరాయిడ్, గెస్టేషనల్ డయాబెటీస్, వాళ్ళకి ప్రీవియస్ ఏమన్నా హార్ట్ సర్జరీస్, స్టంట్స్ ఏమన్నా పడ్డాయా? హెల్త్ హిస్టరీ అంతా తీసుకుంటాం. ఓకే. తీసుకొని వాళ్ళకొక యాన్యువల్స్ అని వాళ్ళకి చేయిస్తారు. ఆ యాన్యువల్స్ కూడా తీసుకుంటాం. డిపెండ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ ఓకే. వాళ్ళకి ఏ విటమిన్స్, మినరల్స్ ఎలా చేయాలి అనేది డైట్ ప్లాన్ అనేది మేము డిసైడ్ చేస్తాం. సో వాళ్ళ టైమింగ్స్‌లో మేము వాళ్ళని మానిటర్ చేస్తాం. సో దానికి అది నైట్ షిఫ్ట్స్‌లో మా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. డైట్ అనేది ఏది వెళ్ళాలనేది నేను చూసుకుంటూ ఉంటాను. సో ఓకే. వాళ్ళు అకార్డింగ్‌లీ ఫాలో అయిపోతారు. ఎక్కడి నుంచైనా అంటే యూఎస్‌లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఔట్ ఆఫ్ హైదరాబాద్‌లో ఎవరున్నా ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వి గివ్. అంటే ఓకే. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తీసుకుంటాం. ఇండియాలో ఉంటే ఏంటంటే మనకు బ్లడ్ టెస్ట్ చేపించుకునే అవకాశం ఉంటది. అక్కడ ఉండే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అప్పటికప్పుడు చేయించుకునే అవకాశం ఉండదు. వాళ్ళకి అట్‌లీస్ట్ వాళ్ళు కంపల్సరీగా యాన్యువల్స్ చేయిస్తారు. హ్మ్. సో హ్మ్. అది నాకు ప్లస్సే అవుతుంది. సో ఓకే. యాన్యువల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అనుగుణంగా డైట్ అనేది మేము పంపించడం జరుగుతుంది. సో, కంటిన్యూస్‌గా ఫాలో అప్స్ అనేది ఉంటుందా? మీ వాళ్ళు ఫాలో అప్ 100% చేస్తూ ఉంటారా? కంటిన్యూస్ ఫాలో అప్స్. ఫాలో అప్స్ లేనిది రిజల్ట్స్ రావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో, కొలెస్ట్రాల్ గురించి మనం మాట్లాడుకున్నాం. కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి? దాన్ని డైట్ తోటి ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు? ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఈ విషయాలను ఇంత క్లియర్‌గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో, వ్యూయర్స్ చూసారు కదా! ఏదైనా సరే డైట్ తోటి కంట్రోల్ చేసుకోవడం అనేది సాధ్యం అవుతుంది. ఎలాంటి రోగాన్నైనా మనం డైట్‌తోనే కంట్రోల్ చెయ్యాలి. అది తప్పదు గూడా. సో, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఫైనల్‌గా మనం వచ్చేది డైట్ దగ్గరకొస్తాము. డైట్ ప్లాన్స్ అనేది మన డాక్టర్స్ గూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు.
సో మీలో ఎవరైనా సరే ఈ కొలెస్ట్రాల్ తోటి ఇబ్బంది పడుతున్నా, లేదా వేరే ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నా కూడా డైట్ ప్లాన్ చేయాలని అనుకున్నట్లయితే, సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేయండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సో 2 కూడా అపాయింట్మెంట్స్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మిస్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ.